ఇక ఏలూరు జిల్లా జంగారెడ్డిగూడలో వైసీపీ ఉభయ గోదావరి జిల్లాలు రీజనల్ కోఆర్డినేటర్ ఎంపీ మిథున్ రెడ్డి పర్యటించారు. వెట్ట ప్రాంతం నుంచి సుమారు 1500 మంది జట్టి గురునాథరావు ఆధ్వర్యంలో వైసీపీలో చేరారు. సీఎం జగన్ ప్రజా సంక్షేమ పాలన అందిస్తున్నారని తెలిపారు. అడిగిన వారందరూ కూడా ఇల్లు ఇస్తానని చెప్పి రకరకాలుగా మాట చెప్పడం జరిగింది. జగన్మోహన్ రెడ్డి గారు ఏవైతే హామీలు ఇచ్చారో అవన్నీ కూడా ఏ విధంగా నెరవేరుస్తున్నారో మీకు అందరూ కూడా తెలుసు. ఇవన్నీ కూడా ఎందుకు చెప్తానంటే ఇది వరకు జన్మభూమి కమిటీలు ఉండేవి. ఒక పెన్షన్ తీసుకోవాలన్నా వాళ్ళ ఇంటి చుట్టూ తిరిగే పరిస్థితి, ఒక ఇల్లు శాంక్షన్ కావాలన్నా వాళ్ళ ఇంటి చుట్టూ తిరిగే పరిస్థితి, ఒక పథకం రావాలన్నా వాళ్ళ ఇంటి చుట్టూ తిరిగే పరిస్థితి. ఈ రోజు వాలంటీర్ సిస్టమ్ లో ఏ కులం మతం లేకుండా ప్రతి ఇంటికి కూడా మేలు జరిగే పరిస్థితి ఈ రోజు మీరందరూ కూడా గమనిస్తా ఉన్నారు. అదే నిధులు అదే ప్రభుత్వం, మరి ఆ నిధులు అప్పుడు ఎక్కడ పోయే పథకాలు లేదు. ఈ రోజు పథకాలు ఇస్తా ఉన్నారంటే ఆయన ఎంత చిత్తశుద్ధితో పనిచేస్తా ఉన్నారో మనం అందరం కూడా ఒక్క సెకండ్ గుర్తు పెట్టుకోవాలి. రేపు రాబో రోజుల్లో పొరపాటు జరిగితే జగనన్న అనే వ్యక్తి లేకపోతే పథకాలు ఆగిపోతాయి. అదే విధంగా సచివాలయాలన్నీ మూతపడి జన్మభూమి కార్యాలయాలుగా మారిపోతాయనేది మనం గుర్తుపెట్టుకోవాలని చెప్పి కూడా మీకు అందరు కూడా తెలియజేస్తాను. నేను వాలంటీర్ వ్యవస్థ మొదటి రోజే చంద్రబాబు నాయుడు వస్తే తీసేస్తారనేది కూడా మనం గుర్తుపెట్టుకోవాలని చెప్పి కూడా